విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఈ ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచాయి. మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన నుండి 99వ పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఆకర్షకత ఉండాలి. కొంతమందికి కేటాయించి మండలానికి 20 యూనిట్లు 30 యూనిట్లు వచ్చిన కాడికి మన ఏవగారు సంప్రదించాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకు యంత్రాక్షణ కింద మనము స్ప్రే పంపులు, ప్రస్తుతానికైతే కల్టివేటర్లు, రొటవేటర్లు కొన్ని యూనిట్స్ వేసుకోవాలని మాకు తెలుస్తుంది. రిక్వెస్ట్ కోసం ఇంకా ఒక గంట ప్రతి పంచాయతీలో 731 రైతులకు 88,99,902 రూపాయలు, బాకాల 355 రైతులకు 40,83,856, పందిమడుగు 623 రైతులకు 82,21,834. 3,61,20,000 ఇచ్చాము. మొత్తం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 60,000 ఉంటాయి చూడండి. మనకి స్లాబ్కి 1,40,000 వస్తుంది. మిగతా 60,000 ఎక్కడ నుంచి వస్తుందంటే ఎన్ఆర్ఈజీఎస్ ఐఎస్హెచ్ఎస్ నుంచి వస్తుంది మనకి. దాంట్లో కూడా 43 మెంబర్స్కి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది మాట. 13,000 వరకు సబ్సిడీ రావడం జరిగింది. ఒక్క సిలిండర్కు 500 రూపాయలు చొప్పున ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ ఆదేశం వచ్చినటువంటి రివ్యూలో జరిగింది. దయచేసి ఇలాంటి జిల్లాలో ఎంతమంది సఫాయి కార్మికులు ఉన్నా వాళ్ళ మీరు ఈ హౌసింగ్ బోర్డు ద్వారా వెరిఫై చేసి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేయించి, నా గ్రామంలో మీరు ఇద్దరు ఉన్నారు, దయచేసి ఇప్పించవలసి. మీకు ఎస్హెచ్జీ కింద లోన్ కూడా వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ప్రతిదానికి రేషన్ కార్డు లేని ఏది పంచారు. గడ్డేరులు ఇవి మాట్లాడితే పది విలేజ్లో మంచిగా లేవు. ఇదిగా వెనకబడి ఉన్నాం మేడం. మంచి పనులు మాకు ఇస్తే మేము కూడా చేసుకుంటాం మేడం. తాగునీటి గురించి అడుగుతారు. చెరువులో ఒక బోర్ వేయించాము, ఒక మోటార్ పెట్టాము, కూలిపోయింది. దాని నీళ్ళు అందులో ఉన్నాయి. దాన్ని బెల్ట్ చేయించి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే ఈ 2 మాసాలు దాటుకొని గ్రామానికి నీటి సౌకర్యం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, పల్లెల చెరువు, మైసమ్మ చెరువు అని జంగాల్, తాట్కల్లి, చిమక్కల్లి, పందిమడు, దాని మీద ఫారెస్ట్ ఉన్నటువంటి 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దాని మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. తాట్కల్లి, జంగాల్, చిమక్కల్లి వాళ్ళు ఆ 2 చెరువుల మరమ్మతుల కొరకు ఇరిగేషన్ అధికారులకు ఆదేశిస్తే ఆ పని కూడా పూర్తవుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా విద్యా భవన విషయం కానీ, మహిళా సంఘాల విషయంలో కానీ మీరు దృష్టి పెట్టాలని కోరుకుంటూ, ఇంకో విషయం, మండలాఫీస్ ఎండిఓ చెప్తారేడమ్మా, సిరికొండ మండలాఫీస్ గత 30 సంవత్సరాల క్రితం మేము కట్టింది. అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితికి వస్తున్నాయి, బెంచులు ఊడిపోతున్నాయి. దాంట్లో అధికారులు కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఉంది. దయచేసి దాన్ని కూడా కొంచెం మీరు దృష్టి పెట్టాలని, అది రిపేర్ చేయిస్తారా, అది ఎట్లా చేయిస్తారా అనేటువంటి విషయాన్ని పంచాయతీ ద్వారా అది పూర్తి చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ మన సమస్యల పట్ల ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా అధికారులు వచ్చినప్పుడు ప్రేమతో, గౌరవంతో, వాళ్ళ మీద అభిమానంతో మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలా. వీలైనంత మట్టుకు ఇక్కడ ఉన్నాడు సీనియర్ జర్నలిస్ట్ మా లింగం గారు, ఆంధ్రలో వారి ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సిరికొండలో నాకు ప్రత్యేకంగా మళ్ళీ ఆహ్వానించినందుకు నేను ఉర్దూ అకాడమీ చైర్మన్ తారీఖ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్న అంబేద్కర్ జయంతి నాడు వాళ్ళు మాకు కలిసేటప్పుడు నాడు మాకు సిరికొండకి ఆయనకి అని ఆయన నాకు విజ్ఞప్తి చేయడం, నాకు ఆహ్వానించడం నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ నిజంగా ఈరోజు మీ అందరిలో మీ
సమస్యని మా అభిప్రాయం మీ అందరికీ తెలియజేసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము మా ఏసీ రూమ్లో కూర్చొని మీకున్న సమస్యలు మీరు మాకు తెలియజేయలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఏ కార్యక్రమం పెడతా ఉంది ఆ అవగాహన మీకు కూడా ఒకవేళ మేము మీ దగ్గర వస్తేనే మీకు కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన మండల స్పెషల్ ఆఫీసర్ డిటిడిఓ గారికి కోరు విషయాన్ని గురించి మాట్లాడితే తాటపల్లి సర్పంచ్ గారు రెండు చెక్ డ్యామ్ విషయం ఒకటి సబ్ స్టేషన్ ఒకటి చెప్పారు. అది తప్పకుండా మేము కన్సర్న్ సిబ్బందితో ఫాలో అప్ చేస్తాము. అదేవిధంగా ఇందాక కార్తీక్ గారు మాట్లాడేటప్పుడు ఒక పిఓఏ భవన్ గురించి చెప్పారు. శాంక్షన్ వచ్చి ఉంది ఆల్రెడీ. సో దయచేసి లోకల్ కాంట్రాక్టర్ చేపిస్తారా సర్పంచ్ చేపిస్తారు ఒకసారి లోకల్ పీడీసీ ఒక నిర్ణయానికి చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ రెవెన్యూ మధ్యలో ఎంఆర్ఓ గారు తారీ గారు మాట్లాడేటప్పుడు కొన్ని ఇష్యూస్ చెప్పారు. కొన్ని ఏదైతే లెస్ దెన్ 1 హెక్టేర్ ఉంటాయో అవి మనమే చేయాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డైవర్షన్ వేరే ల్యాండ్ డైవర్షన్ చేసి అది ఒకసారి డిటిఓ గారితో రిక్వెస్ట్ ఈ నెల డిఎల్ఎస్కి కాల్ చేస్తాం. సబ్ డివిజన్ లెవెల్లో ఆ ఇష్యూస్ ఒకసారి గుర్తు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయం కొన్ని మీ అందరూ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సీజన్ మనం అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి ఎల్ఈడీలో వస్తూ ఉంది కాబట్టి భూగర్భ జలాశయంలో ఉన్న లెవెల్ అంతా పెరుగుతుందా లేదా అనేది కూడా కొంచెం అనుమానమే. దానికి మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో రివ్యూ పెడతా ఉన్నాము. మన నిజామాబాద్ రూరల్కి కూడా రివ్యూ ఉన్నట్టుంది. సో అందులో తప్పకుండా గ్రామ స్థాయిలో ఉన్న ఇష్యూస్ ఎస్పీడీఓ గారు ఆ రోజు మాతో డిస్కస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఆ రోజు రివ్యూ నాట్ జస్ట్ తాటిపల్లి మీ దగ్గర 32 గ్రామాలు ఉన్నాయి. పూర్తిగా గ్రామ వారీగా తయారు చేసిరండి. ఎమ్మెల్యే గారు కూడా ఉపతి రెడ్డి గారు కూడా సిరికొండ ల్యాండ్ విషయంలో ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూల్కి ఒక ల్యాండ్కి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి కోరిక మీద అక్కడ కూడా మేము ఈరోజే దాని ఫెన్సింగ్కి కూడా శాంక్షన్ ఇస్తాం. వెంటనే దాని టెండర్ పిలిపించి అక్కడ ఒక బ్రహ్మాండంగా ట్రైబల్ కోసమే ఇందాక తారీఖు గారు చెప్పినట్టు 40-50% మనకి గిరిజన జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ఒక వసతి గృహాల స్కూల్ కల్పించే విధంగా మేము టెండర్ కూడా పిలుస్తూ ఉన్నాము. మీ అందరితో మేము కోరేది ఒకటి అన్నింటికి సమాధానం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉండకపోవచ్చు. బట్ ఇలాంటివి కార్యక్రమాల్లో దయచేసి పాల్గొంది. మీ సమస్య మేము 90% వరకు 70% వరకు మేము మా వంతు చేస్తాం. మీరు మాకు ప్రశాంతంగా మర్యాదగా మాట్లాడండి. తప్పకుండా మీ ఆవేశం కంటే మీ ఓపిక మాకు అవసరం. సో అండ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను చెప్తా ఉన్నాను